నమస్కారం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే న్యూస్ ఎట్ 9 కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కృష్ణా జిల్లా నూజివీడులో ప్రముఖ నటుడు శోభన్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారు తమ జిల్లాలో పుట్టి ఎంతో ఖ్యాతి గణించిన శోభన్ బాబు ఆంధ్ర అందగాడుగా పేరు తెచ్చుకుని విశేష మహిళాదరణ పొందిన ఆయన పేరు కాకుండా హీరో కృష్ణ పేరు మీద జిల్లాని పెట్టడం వారు ఖండించారు. ఈ విషయం మీద తీవ్ర ఆందోళనకు దిగుతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది ఇలా ఉండగా తెలుగు సినిమాల్లో కేవలం తెలుగు హీరోయిన్లకే ఛాన్సులు ఇవ్వాలని, బొంబాయి, ఢిల్లీ మరియు ఇతర ఉత్తరాంధ్ర ప్రాంతాల హీరోయిన్లకు ఇక్కడ ఛాన్సులు ఇవ్వకూడదని పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో తెలుగు హీరోయిన్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వారు తమ డిమాండ్స్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డికి సమర్పించారు. ఈ బొంబాయి హీరోయిన్ల వల్ల తమకు మనుగడకే కష్టంగా ఉందని, ఇది ఇలాగే కొనసాగితే తాము టీవీ సీరియళ్లలో మగ్గిపోవాల్సిందేనని వారు ప్రభుత్వానికి సూచించారు. తెలుగు సినిమాల్లో కేవలం తెలుగు హీరోయిన్స్కే ఛాన్సులు ఇచ్చేలాగా ప్రభుత్వం జియోని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం మీద సచివాలయంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తప్పకుండా వారి డిమాండ్స్ని పరిశీలిస్తామని, వెంటనే శాసనసభలో దీనిపై చర్చ నిర్వహిస్తామని తెలియజేశారు. ఇదిలా ఉండగా చిరంజీవి, నాగేశ్వరరావు కుటుంబాల్లో పుట్టని తెలుగు నటీనటుల సంఘం వారు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చిరంజీవి లేదా నాగేశ్వరరావు కుటుంబాల్లో పుట్టకపోవడం తమ పొరపాటు కాదని, దీనివల్ల తమని సినిమాల్లోకి తీసుకోకపోవడం, తాము హీరోగా అవ్వలేకపోవడం విచారకరమైన విషయమని వాళ్ళు తెలియజేశారు. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకుని తమకు ఉపాధి కల్పించాలని వారు కోరారు. మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెడతారా లేదా అనేది తేలకముందే ఆయన పార్టీ పేరు రిక్షా ఓడు లేదా స్టేట్ రౌడీ అని పెట్టవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. హైదరాబాద్ నగరంలో శంషాబాద్లో కొత్తగా నిర్మించిన విమానాశ్రయం ప్రారంభం 14వ తారీఖున సోనియా గాంధీ నిర్వహించారు. ఈ విమానాశ్రయం మొత్తం భారతదేశానికే ఒక తలమానికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టడం ఎంతమాత్రం సబబు కాదని, ఇంటర్నేషనల్ టర్మినల్కి నందమూరి తారక రామారావు గారి పేరు అంటే ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ టర్మినల్గా మరియు డొమెస్టిక్ టర్మినల్ని జూనియర్ ఎన్టీఆర్ టర్మినల్గా పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న రవీంద్ర భారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో యూట్యూబ్లో తెలుగు వీడియోలు సృష్టించిన వారికి నంది అవార్డ్స్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అవార్డ్స్లో పోకిరి పండుగాడు చిత్రానికి ఉత్తమ చిత్రంగా, బొమ్మరిల్లు స్పూఫ్లో నటించిన నటుడికి ఉత్తమ నటుడిగా అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు మాట్లాడుతూ ఈ వీడియోలు చాలా ప్రశంసనీయంగా ఉన్నాయని, కానీ భవిష్యత్తులో తప్పకుండా ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఏమైనా తయారు చేసుకుంటే బాగుంటుందని కోరారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ కేవలం మహేష్ బాబు సినిమాలనే స్పూఫ్ చేస్తూ వీడియోలు తీస్తున్నారని, ఇది సబబు కాదని, ఇలా కాకుండా వేరే నటులు అంటే వెంకటేష్ తదితర నటుల సినిమాలను కూడా స్పూఫ్ చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ యూట్యూబ్ తెలుగువారి వీడియోల్లో మహిళలకు ప్రాధాన్యత కొరవడిందని, దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉందని ఆయన హితవు పలికారు. అమెరికాలో జరుగుతున్న డెమోక్రాటిక్ పార్టీ ఎన్నికల్లో ఒబామా ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఒబామా గెలుస్తారా లేదా ఓ భామ గెలుస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా తెలుగు హీరోయిన్లు చేస్తున్న డిమాండ్లు సబబు కాదని, కేవలం తెలుగు ఇండస్ట్రీ కోసమే ఎంతో నాజుగ్గా ఉండే తాము ఎంతో బొద్దుగా తయారయ్యి తెలుగు ఇండస్ట్రీలో పనిచేస్తున్నామని, ఇప్పుడు తమని కాదంటే తాము బొంబాయికి కాక తెలుగుకి కాకుండా పోతామని వారు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జెనీలియా, ఫర్జానా, ముంతాజ్ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోపక్క నాగార్జున కుమారుడితో 2015వ సంవత్సరంలో విడుదలయ్యే చిత్రానికి గాను దర్శకులు పూరి జగన్నాథ్ సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ సినిమాకై కథా చర్చలు మొదలయ్యాయి.